లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో రైతు రుణమాఫీ 75% పూర్తయిన మంత్రి పుల్లారావు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 6% మంది మాత్రం అవునంటున్నారు, 94% మంది కాదంటున్నారు. ఇక తెలంగాణలో ఉద్యోగాల తీరుతెన్నులు, ఉద్యోగ వయోపరిమితి సడలించిన తీరుపై ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ఉద్యోగాల విషయంలో అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు, నీళ్లు, నియామకాలు. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఎంతో యువతలో ఆశ రేకెత్తించే విధంగా చెప్పారు. అరే మన తెలంగాణ వస్తే మన నియామకాలు, మన రైతులు, మన ప్రభుత్వం మనం అన్నీ చేసుకోవచ్చని అందరు కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. ఇవాళ ఒక హైకోర్టు లేట్ అవుతుందని చెప్పి ఇవాళ మనం అంటున్నాం. కారణాలు అనేకం కావచ్చు. కేంద్ర ప్రభుత్వం చేద్దామని ఉన్నా, లేకపోతే మిగతా సాంకేతిక కారణం మిగతా కావచ్చు. కానీ ఉద్యోగాల భర్తీ చేయడంలో కూడా సంవత్సరం అయిపోయిందే. దీనికి పోటీ పెట్టారు. హైకోర్టు మీ మీద ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఉదాహరణకు చెప్తున్నా నేను. ఎందుకనంటే ఇంత లేట్ ఎందుకు అవుతున్నది ఇవాళ అంటే, ఇవాళ అనేక మంది యువత చాలా ఎదురు చూస్తున్నది. అసలు ఇష్యూఏ మూమెంట్కు ప్రధానమైన కారణాల్లో ఇదొకటి. ఓకే, కానీ ఇవాళ నేను 15,000 ఉద్యోగాలు ఇస్తున్నా. అదే నేను ఆశించింది ఏంటంటే, 1,00,000 ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చుంటే బాగుండేది. 15,000 ఇవ్వడాన్ని మనం స్వాగతిస్తాం. కనీసం 15,000 ఇస్తున్నారనే దానికి స్వాగతిస్తాం. తర్వాత ఏదైతే ఏజ్ లిమిట్ అనే దాని విషయంలో ఒక పోలీసు దీనికి తప్పితే మిగతా వాటి విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు. ఎవరికి వాస్తవంగా ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ త్వరితగతిన మిగతా వాటికి కూడా నోటిఫికేషన్ ఇస్తేనే అప్పుడు కొంత యువత శాంతించే అవకాశం ఉన్నది. ఎందుకంటే లక్షలాది మంది వాళ్ళ నిరుద్యోగులు ఉన్న పరిస్థితి. 15,000 ఏమి ఎవరికి ఏ మూలకు సరిపోతాయి, ఏమొస్తాయి, ఎక్కడ వస్తాయి? అందులో గవర్నమెంట్ లో ఉండొద్దా, ఖాళీలు ఉండొద్దా? ఉన్నాయి అనేది అప్పుడు చెప్పాం కాబట్టి ఇప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఇవ్వగలిగేవాళ్ళు. మేము ఏం చెప్పినామో అది చేస్తాం. మేము ఏం చెప్పినాం అనేది మేము చూడాలి. తప్పక నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు మనం చూస్తున్నాం. నేను అనేది అంటే తప్పు పట్టడం అని కాదు, ఒక ఆకాంక్ష, ఒక ప్రబలమైన ఆకాంక్ష యువతలో, నిరుద్యోగుల్లో ఉంది. దాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని, దాన్ని అంచెలంచెలుగా చేసుకుంటూ పోతే చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇమీడియట్గా మిగతా వాటికి కూడా, మిగతా ఖాళీలను పూరించడం కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. శ్రీనివాస్ గారు, ఏంటి మీ ఆచరణలో అంత ఏం లేదని చెప్తున్నారు. బీజేపీకి ప్రేమేందర్ రెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళంతా మీకు ప్రధాన విమర్శకులు అయిపోతున్నారు. వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. వీరు మాట్లాడితే ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళ విషయంలో ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి, రాబోతున్నాయి, ఎలాంటి చిత్తశుద్ధి ఉంది అనేది మీకు అందరూ కూడా తెలుసు. నీళ్లు, నిధులు, ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు, ఆసరలాంటి సంక్షేమ పథకాలు, రోడ్లు, ఎన్నో రకాలుగా ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. నియామకాలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 15,000 ఉద్యోగాలు ఇచ్చారు ఏంటనేది అంటే ఇప్పుడు ఏమైనా అయిపోయింది? 5 సంవత్సరాలు అయిపోయిందా? ఇది ఆలస్యం కావడానికి కారణం ఏంటి? 6 నెలల వరకు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు నియమించమంటే ఆ ప్రత్యేక కమిటీ తేల్చలేదు. కొట్లాడంగా చివరకు 5-6 నెలల తర్వాత పరిపాలన చేసుకోవడానికి కొంతమంది అధికారులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇవ్వాలి. ఈరోజు కమల్నాథన్ కమిటీ ఉంది, షీలాబేడి కమిటీ ఉంది. ఇవి ఉద్యోగుల యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంత ఉద్యోగులను పంపించడానికి వేసినటువంటి కమిటీ ఇది. చివరి సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా 65,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు అక్రమంగా అని చెప్పి అసెంబ్లీలో వారే ప్రకటించారు. మేము 1,00,000 మంది పనిచేస్తున్నారు, లేదు 65,000 మందిని, 65,000 మంది. నాకు గుర్తున్నంత వరకు చూడండి ఒకసారి పేపర్ ప్రకారమే అంతమంది లేరని మీరు మాట్లాడలే కదా, మీరు మాట్లాడలే కదా. ఏదైనా 65,000 మందో, 50,000 మందో, 30,000 మందో ఆ ఉద్యోగులు ఎవరు ఎక్కడ ప్రాంతంలో ఇక్కడ పనిచేస్తున్నందుకే కదా వచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమంలో ప్రధాన కీలక పాత్ర. మరి వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు అన్నందుకే
ఈరోజు ఉద్యమం చేశారు. వాళ్ళు పంపించాలి కదా. 610 జీవో ఎందుకు వచ్చింది? రైట్. 610 జీవో ఎన్ని కమిటీలు ఉన్నాయి కదా. ఎందుకు దాని మీద వారు చేస్తే సమాధానం ఉద్యోగుల విభజన గురించి పొన్నం గారు వారిని మాట్లాడారు. ఆవిడ ఆయన ఎంతవరకు వెళ్ళారంటే కవిత గారికి పూనకు ఎందుకు రావట్లేదు, బోనాలు ఇచ్చి అన్నంత వరకు వారు అడిగిన తర్వాత మాట్లాడతారు. నేను కూడా మాట్లాడతాను. ఉద్యోగుల విభజన క్లియర్ కావాలి, వేకెన్సీస్ అనేటివి క్లియర్ కావాలి, ఎన్ని వేకెన్సీస్ అనేది చేయడానికి ఉంటది. అక్కడ వేకెన్సీస్ అనేది చాలా ఉన్నాయని చెప్తున్నాం. కమల్నాథన్ కమిటీ సంవత్సరం అయింది. రాజ్నాథ్ సింగ్ గారు కలిసి నెల రోజులు కాలేదు, పోయి కలిసిన సార్ దానికి కాల పరిమితి పెట్టండి, అది ముందుకు అని చెప్పి ఒక్క నిమిషం కమిటీ ఫైనల్ చేస్తలేదు. 10th షెడ్యూల్ గురించి కేంద్రం మాట్లాడతలేదు. డిస్ట్రిక్ట్ జిల్లా పోస్ట్ జోనల్ పోస్ట్ గురించి మేము రిప్రజెంట్ చేస్తే దాని గురించి మాట్లాడలేదు. మొత్తం కేంద్రం కారణం చేస్తుంటే స్టార్ట్ అండి. ఇప్పుడు నిన్న మీ మీద పొన్నంగా ఫైర్ అయ్యారండి. మాట్లాడతారు మీరు సీనియర్ జర్నలిస్ట్ చారిబాబాయ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, కృష్ణారావు అదే పెద్ద సార్. ఉద్యమం జరిగే సందర్భంగా ఎమ్మెల్యే కాదు, అప్పుడు ఉద్యమ నాయకుడు, ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మా జయరాం రమేష్ గారు లేదా మా నాయకులు, ఇది గతంలో రాష్ట్రాల విభజన జరిగిన ప్రకారంగా ఉద్యోగుల విభజన జరుగుతుందంటే దాన్ని అందరు సీరియస్ అయ్యి ఆనాడు ముఖ్యమంత్రి కానటువంటి ఉద్యమకారుడిగా ఉన్న చంద్రశేఖరరావు ఏమన్నాడు, సోరకాయ ఆన్యప్కాయ అంటే కుంటికూర పుల్లకూర అంటే ఎవరు ఆడట్టు వీడిట అన్న తర్వాత ఇన్ని రోజులు ఉద్యోగుల విభజన జరగకపోతే నేను తెలంగాణ దేని ఢిల్లీకే చేయను రానన్నటువంటి వ్యక్తి ఇవాళ హైకోర్టు విభజనకు ఎందుకు అంత సీరియస్గా మూవ్మెంట్ అయితే లేడు. ఉద్యోగుల విభజన ఆంధ్రలో ఉన్నారన్న తర్వాత ఇవాళ కూడా మీరు యూఆర్ ఫ్రమ్ మున్సిపాలిటీ, ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఆంధ్ర డిప్యూటెడ్ ఆఫీసర్, 7 అడిషనల్ కమిషనర్ ఆంధ్రాలో ఉంటే మీకు చలనం జరిగేది. కమల్నాథన్ కమిటీ మీరు ఆ రోజులు అట్లా చెప్పారు. మీరు ఇంకోటి కమల్నాథ్ గుర్తు చేశారు. సొరకాయ ఆనపకాయ. కృష్ణారావు గారు నేను కమల్నాథన్ కమిటీ గురించి ఎందుకు మీరు బరువు వాళ్ళ మీద సొరకాయ ఆనపకాయ కేంద్రం మీద ఎందుకు నెట్టేస్తున్నారు? ఒక్కటి కేంద్రం మీద ఎందుకు నెట్టేస్తున్నారు? పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిండ్రు, ఒక ఇంటెలెక్చువల్ గా మీరు మాట్లాడండి. ఆనాడు కూడా మాట్లాడలే కేసీఆర్ తప్పనండి. తప్పనండి. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగ సమయంలో నాలుగే కాదు, ఇప్పుడు నాలుగేనా? ఉద్యోగం వస్తుందా? అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి చెనికి రాదు ఎందుకు మాట్లాడలేదు? ఎట్లా మాట్లాడినా కాబట్టి మాకు నష్టం జరిగింది. వాస్తవం మాట్లాడినా కూడా నష్టం జరిగింది. అందరం కలిసి జేఏసీలో పనిచేసినాము. ఇప్పుడు ఆ రోజు 16 జీవో గురించి చర్చకు వస్తే అరే 16 జీవో తెలంగాణ వస్తే అంత సమస్య పరిష్కారం అయిపోతుంది. 16 జీవో గురించి అవసరమే లేదు, దాని గురించి చర్చించవలసిన అవసరమే లేదు. నిజం కాదా? సిద్దిపేటలో మీరే ఉద్యోగుల యొక్క సదస్సు పెడితే దానికి కేసీఆర్ గారు అటెండ్ అయిన యొక్క విషయం వాస్తవం కాదా? ఇవాళ ఏదైతే ఇవాళ మీరు అవుట్ సోర్సింగ్ లక్షలాది మంది నిరుద్యోగులు ఉండగా అవుట్ సోర్సింగ్ వల్ల కేసీఆర్ గారి మాట సాకులు వెతకొద్ది మరొకటి కాదు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ విషయంలో మన యొక్క నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందే. కేసీఆర్ గారి మాట ఏది అమలైందో శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. ఎందుకంటే ఆఖరికి మరి అసలు ఏం జరగాలి? ఇవాళ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలంటే ఇగో 2 మంత్రులు ఉద్యోగ సంఘాల ప్రజలు ఏదే మీరు మంత్రులు కాకపోతే ఫస్ట్ చేస్తారా గిల్లుతున్నారు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చంద్ర గారు కలవకుర్తి నుంచి లైన్ లో ఉన్నారు. చంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. ప్రత్యేకంగా మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి మృతికి సంతాపం తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే రాజకీయ నాయకులు ఫస్ట్ ఆయన ఆదర్శంగా తీసుకుంటే చర్చలు ఇంత తీవ్రంగా జరగవి. ఓకే, దాన్ని పక్కపెడదాం. అయితే నేనేమంటున్నా అంటే దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అన్నప్పుడు ఇవ్వలేదు, వాటర్ గ్రిడ్ ఇవ్వకపోతే నేను ఓట్లు అడిగాను అన్నారు.
తర్వాత ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఇస్తే 5 ఏళ్ల కాలం వరకు అయితే అన్ని 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని శ్రీనివాస్ గౌడ్ సార్ అంటున్నాడు. మళ్ళీ అప్పుడు వచ్చేసరికి కూడా ఈ కాలక్రమం లోపల మేము పని చేస్తూనే ఉన్నాం అని చెప్పుకుంటూ 1,00,000 ఉద్యోగాలు అప్పుడు భర్తీ చేయలేదు అనుకో, అయినా చేస్తాం నెక్స్ట్ 5 సంవత్సరాలు టైం ఇవ్వండి అని అడిగితే మళ్ళీ అప్పుడేం చెప్పాలి? మళ్ళీ ముందు రహీం గారు నమస్కారం, మాట్లాడండి. ఉద్యోగాలు విభజన కమల్నాథ్ అని పేరు ఎట్లా వాడుకుంటున్నారో రేపు అన్నిటికీ అట్లే వాడుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇస్తలేడు, అరే పక్క రాష్ట్రం వరకు ఎదిగా మనం ఏం చేస్తున్నాం ఆలోచన. చంద్రబాబు నాయుడు కేంద్రం మీద అడ్డుపడ్డాడండి, కేంద్రం మీద. ఒక్క నిమిషం. రహీం గారు హైదరాబాద్. రహీం గారు నమస్తే సార్. అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఇక్కడ సిద్దిపేటలో ఉద్యోగాల గురించి. నీళ్లు నియామకాలు నిధులు అన్నాం, నిధులేమో మొత్తం నీళ్ళలాగా మారుతా ఉన్నాయి. నిధులు నీళ్ళలాగా మారుతాయి. మా తెలంగాణలో ఒక సంగతి ఉంది సార్, మా ఇంట్లో చెప్తా ఉంటారు, ఇది మాటలు ఈ రేట్ల అవుతుంది కూట్ల అవుతుంది ఎట్ల అవుతుంది తీసినట్టు ఎట్లున్నా సార్. అంటే వీళ్ళకి మరి మీరు ఫైర్ అవుతున్నారు. ఏ ఊరికన్నా పోదాం సార్, వీళ్ళు చెప్పని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళము రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కాన్స్టిట్యూన్సీ వాళ్ళ ఉన్న కాన్స్టిట్యూన్సీ ఏ ఊర్లోనైనా కానీ ఇగో బీద వాళ్ళు కనీసం సగం మంది ఆ ఊర్లో ఉన్నటువంటి ఇండ్లు 500 ఇండ్లు ఉంటే కనీసం 200 మంది కన్నా 1000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా, సన్నబియ్యం స్కూల్ తింటున్నా లేదా, ఆ ఊరికి రోడ్ల గురించి శాంక్షన్ అయినా లేదా, రాష్ట్రానికి నిధులు పెంచి 32% ఎవరైనా ప్రజలు కూడా వింటారు కానీ ఏమైతే లేదు. తెలంగాణ ప్రభుత్వం కోసమైతే తెలంగాణ ప్రజలు పోరాటం చేసిందో వాటిని నెరవేర్చడంలో నత్త నడక నడుస్తున్నదని మేము అంటున్నాం. ఏమి కావడం లేదు కానీ ఎంతైతే ఉత్సాహంగా ముందుకు పోవాలో ఆ విధంగా ఖచ్చితంగా ముందుకు పోతుంది మా ప్రభుత్వం. అన్ని నెరవేరు. నీళ్ళ విషయంలో కూడా మీరు అంటున్నారు కదా, ఏమైతే లేదు మాటలు కోటలు దాడుతున్నారు, ఇంకేం కావాలి? మీరు అనుకుంటే అయిపోద్ది అట్లా మాటలు కోటలు ఉద్యమం సందర్భంగా ఆయన రకరకాల వ్యాఖ్యానాలు రెచ్చగొట్టేవో ఏవో చేశారు. అది ఉద్యమానికి ఒకటి అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 ఈ కుంటుకూరలు సొరకాయలు వ్యవహారం అనేది మాటలకి ఎలా ఉన్నా కూడా రేపొద్దున కమిటీలు దానికి ఒక విధి విధానాలు రూపొందించేప్పుడు కోర్టుకు పరిధిలో ఉన్న అంశాలు. ఎందుకంటే నియామకాలు అంత ఇప్పుడు 15,000 చెప్పగానే అయిపోరు. పొద్దున కల్లా ఎవరు ఉద్యోగాల్లోకి వచ్చారు. చాలా ప్రాసెస్. దీని వీళ్ళ కుంటుకూరలోను అవి పెట్టుకున్నారు. ఈ సూత్రాలు విభజనకని కాదు కదా, విభజన చేయాల్సింది కేంద్రం. పవన్ గారు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆయన చెప్పాడు సరే, కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చేయాల్సింది కమల్నాథన్ కమిటీను అక్కడ ప్రొడ్యూసిన కమిటీ వాళ్ళకి. వాళ్ళు చేసే ప్రాసెస్ వీళ్ళు వెళ్ళి రోజు అడుగుతున్నారు కదా, ఇంకా తొందరగా చేయబాబు అంటే ఆయన గారు చాలా లేట్ అవుతూనే ఉన్నది. మళ్ళీ అక్టోబర్ 2 దాకా ఏదో పెంచినట్టున్నారు కేంద్ర ప్రభుత్వం, తుది గడువు అని అన్నారు. మళ్ళీ అది ఎప్పుడవుతుందో. ఒకటి ఏంటంటే ఇది అంతా అయిన తర్వాత కానీ మీకు ఎవరు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, లేకపోతే తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉంటారో అటు వెళ్తారు ఇటు వెళ్తారు, ఈ కార్యక్రమాలన్నీ అది ఒకటి ఫైల్ అవ్వాలి. ఒకటి ఇది న్యాయ వివాదాలకు నేను మాట్లాడుతున్నా కదా, న్యాయ వివాదాలకు అతీతంగా అవ్వాలి ఇవన్నీ ఇష్యూస్ అనేది. ఇదే అయిపోయిన తర్వాత మీకు ఖాళీలు వరకు విఠల్ గారు నాకు ఒకసారి పెద్ద ఆయన అది అయిన తర్వాత ఆయనకి ఏపీపీ సభ్యత్వం కూడా వచ్చినట్టుంది. 1,07,000 ఆయన ఇచ్చాడు. ఈ 1,07,000 పుచ్చుకుని మొత్తం అందరూ 1,07,000 అన్నా, నువ్వు 1,00,000 ఉద్యోగాలన్నా ఎప్పుడు ఏమిటని. ఇప్పుడు 15,000 అయ్యాయి. 15,000 ఇప్పుడు అయిపోతాయి ఏంటి దీని వ్యవహారం. మళ్ళీ ఇది కోర్టులో అవి చేయడం, మళ్ళీ వీళ్ళందరూ ఇవన్నీ కోర్టులు గీట్లు ఇవెలా ఉన్నా కూడా ఒకే ఒక్కటి ఏంటంటే తెలంగాణది ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ప్రతి నెల ఐ థింక్ శ్రీనివాస్ గౌడ్ గారు లెక్కలు బాగా చెప్తాడు. ఐ థింక్ 12,000 13,000 మంది ప్రతి నెల రిటైర్ అయిపోతున్నారు. మీకు అవుతారు కదా. 25,000 మంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఏ ప్రాతిపదిక వేసుకున్నా కూడా 50% వేసుకున్నా కూడా రిటైర్ అవుతారు. ఈ రిటైర్ అయిపోయి ఈ సంఖ్య బాగా విపరీతంగా పెరుగుతుంది. మీరేమో ఫిలప్ చేసేదేమో 15,000 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఈ గొడవలు కూడా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు వాళ్ళందరూ రెగ్యులరైజేషన్ అంటున్నారు కదా. అది చేస్తే ఒకే ఒక్కటి సమస్య ఏంటంటే ఈ రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, రెగ్యులరైజేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ అది చట్ట ప్రకారం చెల్లదు.
అది మరి ఆయన ఏదో హామీ ఇచ్చాడు, ప్రజలందరూ కూడా మీరందరూ ఓట్లు కావాలి కాబట్టి వీళ్ళందరూ దాని ప్రకారం మద్దతు ఇస్తున్నారు. కానీ బికాజ్ అది రిజర్వేషను, ఆ రాష్ట్రము, ఆ వ్యవహారాల ప్రకారం అయిన వ్యవహారం కాదు కాబట్టి దాంట్లో కొన్ని న్యాయమైన సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఏ బిగినింగ్. అయితే బిగినింగ్ 15,000 కాకుండా 1,00,000 ఎందుకు చేయలేదు ఇదంటే దే హ్యావ్ ఎవ్రీ రైట్. ప్రతిపక్షాలు అడగడంలో ఏం తప్పులేదు, ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి అని. అయితే వీళ్ళు చెప్పేది ఏంటి, ఈ సమస్యలు ఉన్నాయి, కమల్నాథ్ని ఇది అయిన తర్వాత మేము ఏదో చేస్తామని. ఇది ఒకటి ఇప్పటికే దాదాపుగా మీకు 22,000 కోట్ల దాకా భారం పెరిగింది. అవును, ఈ అన్ని రకాల పిఆర్సీలు గిఆర్సీలు అవి ఇవి. మరి ఎంత పేరుకి 1,900 కోట్లని లెక్కలే చెప్పారు కదా, ఎన్ని వేసుకున్నా కూడా ఇది విపరీతమైన భారం ఉంది. మరి ఇంత భారం ఉండి కూడా మళ్ళీ మీరు ప్రభుత్వ ఉద్యోగాలే క్రియేట్ చేస్తారా, అసలు వేరే ఉపాధి క్రియేట్ చేస్తారా, మరి అది తెలియదు. దీంట్లో ఆయన అయితే ఆ విమర్శ ఎదుర్కోవడంలో సమంజసం ఉంది. అండ్ డెఫినెట్ గా ఇందులో కొంత ఆయన మాటలు పడాల్సి వస్తుంది. నేను కృష్ణారావు గారు చెప్పిన దాని దగ్గర వారు చెప్పిన దాంట్లో నేను ఒకటే సార్, ఏదైనా అంశం ఉంటేనో సాధించిందేమో మీరు సాధించినామంటారు, సాధించలేకపోయిన దానికేమో కేంద్రం మీదనో చంద్రబాబు నాయుడు మీదనో కాంగ్రెస్ మీదనో దద్దమ్మలనో సన్నాసులో తిరిగితే నేనేం అడుగుతున్నాను, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నీ బాధ్యత. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కూడా మేము అందరం రాజకీయాలకు సంబంధం లేకుండా మేము అందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వచ్చింది క్రెడిట్ ఏమో మీరు తీసుకొని చెడును వేరటం మీద నెట్టుతాం అనేది ఒక పొరపాటు. ప్లస్ ఈరోజు తెలంగాణ ఢిల్లీకి లేకపోతే రానని పోయినటువంటి వాళ్ళు మీరు ఈ కమల్నాథన్ దగ్గర ఉద్యోగాల పంపకాల విషయం లోపల ఎందుకు ఇంత అచేతనంగా పడిపోతుంది ఈ వ్యవస్థ? ఈ విభజనకు సంబంధించిన విషయం లోపల అమలు కావాల్సిన అనేక అంశాలు హైకోర్టు పాపం న్యాయవాదులు నేను చాలా అంటే డెఫినెట్లీ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, కానీ చంద్రబాబు నాయుడు ఉద్యోగం చేస్తారు తెలంగాణ హైకోర్టు చంద్రశేఖరరావు మీద చేయాలి, కాదంటే భారతీయ జనతా పార్టీ మీద చేయాలి, అట్లా ఉండాలి. కానీ వీళ్ళు ఎంతసేపు డైవర్షన్షిప్ ఇచ్చి మంచి అయితేనో కేసీఆర్ గారు చేశారని పాలాభిషేకం కదా వాళ్ళు చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారని తెలంగాణ ఏడాది కూడా అడ్డుపడ్డారు. తెలంగాణ ఎవరు అడ్డుపడ్డారు? చంద్రబాబు హైకోర్టు గురించి ఆంధ్రప్రదేశ్ ఏంటి సంబంధం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ అధికారం ఉన్నది నిర్ణయించాలి హైకోర్టు. చంద్రబాబు అడ్డం పడుతున్నారన్న దాని మీద ఆయన చంద్రబాబు నాయుడు మీద అక్కడ అడ్వకేట్స్ ఒత్తిడి తేవాలి. నీ పని తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఆయనతో ఏం డిస్కషన్ స్టేట్ చేస్తావా, గవర్నర్ దగ్గరకు పోతారా, సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతారా, అట్లేదని ఆలోచన చేయాలి తప్ప. నేను అనేది దానిలో భావం ఏంటంటే క్రెడిట్ అయితే మీరు తీసుకుంటారు అని మీరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఓయూలో ఉస్మాన్ రాహుల్ వస్తారని చెప్పేసరికి భయపడిచ్చారని మీరు కూడా అంటున్నారు కదా, అది వాస్తవం. 15,000 ఉద్యోగాలు ఇస్తే అది టీఆర్ఎస్ క్రెడిట్ అవుతా కాంగ్రెస్ క్రెడిట్ అవుతా? ఏడాది కింద ఇస్తే 6 నెలల కింద ఇస్తే టీఆర్ఎస్ క్రెడిట్. ఇప్పుడు మేము అడిగి లొల్లి పెడతాం కొట్లాడుతున్నాం అన్నాక ఇస్తే అది కూడా ఏంటంటే కానిస్టేబుల్ ఓటి ఓటేస్తున్నారు ఎక్కడైనా వేరే మీరు అదే అవి మాత్రం ఉద్యోగాలు కాదా? చాలా మంది యూనివర్సిటీ ఉద్యోగాల కొరకు అన్ని ఉద్యోగాలకైనా హైకోర్టు లేట్ కావడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వేరే స్థలం చూస్తున్న సమయంలోనే పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేయడం వల్ల హైకోర్టు ఏం డిసిషన్ ఇచ్చింది, అదే తెలంగాణది ఇక్కడే ఉంటుంది కోర్టు, కావాల్సింది ఆంధ్రకు, కాబట్టి ఆంధ్ర స్థలం చూపెట్టాలి. బాల్ అటుపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది మిగతా వాటిని విభజించే విధంగా కాదు, ఇది జుడిషియల్ ఇష్యూ. జుడిషియల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇలా. గవర్నమెంట్ హైకోర్టు ఏమైనా ప్రపంచానికి అతీతమా? ఎవరు తెల్చాలి? అది సుప్రీంకోర్టు తెల్చాలి. 3 రాష్ట్రాలు తెల్చాలి. లెటర్ రాశాం అందుకోసం. ఇప్పుడు న్యాయశాఖ మంత్రి లేదు, గవర్నర్ గారికి కూడా లెటర్ రాశారు, ఇమీడియట్ గా ప్లేస్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలర్ట్ చూసుకోవాలి ఆటోమేటిక్ గా. తెలంగాణ తెచ్చేదాకా ఢిల్లీకి రానన్న వ్యక్తికి హైకోర్టు విభజన ఏమన్నా ఢిల్లీలో ల్యాబ్ చేయొచ్చు. పెద్ద లీడర్ కదా నువ్వు, ఆయన 2 ఎంపీలు 12 మంది ఎంపీలు చేస్తారు. అశ్వారావుపేట నుంచి వేణుగోపాల్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు మాయాబజార్ సినిమా చూపించారండి తెలంగాణ ప్రజలందరికీ. అదేమో రమణారెడ్డి సినిమాలో మొత్తం అన్ని అక్కడే ఒక గదిలో మొత్తం ఏర్పాటు చేస్తారు, జేసీదిగో ఇలా ఉంటుందని చెప్పాడు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పు చేసి పప్పు కూడా లేకుందండి.
తెలంగాణ వచ్చిన తర్వాత అప్పు చేసి 15,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఏదో కావాలని విమర్శ చేస్తున్నట్టు కానీ 15,000 ఉద్యోగాలు ఇవ్వడం కరెక్టా కాదా? దాని గురించి మాట్లాడకుండా మీరు ఏదో పొలిటికల్ క్రిటిసిజం చేస్తున్నారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారండి? అంటే వాళ్ళందరికీ ఇమ్మని కాదు నేను అడిగేది. ఉద్యోగం అప్పుడు వీళ్ళందరినీ ఎలా ఉపయోగించుకున్నారండి? ఉద్యోగం అప్పుడు సకల జనుల సమ్మె అప్పుడు వీళ్ళందరినీ ఎలా ఉపయోగించుకున్నారు సార్? తర్వాత 2,000 జీతాలు పెంచమంటే నిన్నటి దాకా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వేణుగోపాల్ యూనివర్సిటీకి ధైర్యం లేదు ఏ టీఆర్ఎస్ మంత్రికి. దమ్ముంటే ఒమ్మని ఒక్కసారి. రైట్. మంచిర్యాల నుంచి మహమ్మద్ గారు లైన్లో ఉన్నారు. మంచిర్యాల నుంచి మహమ్మద్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, కట్ అయింది. ఏంటి ఉస్మానియాకి వెళ్ళే ధైర్యం కూడా లేదు? 15,000 ఛాలెంజ్ రెచ్చగొడుతున్నారు. మీరు జేఏసీలో పనిచేసిండు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలు భర్తీ కోసం ఉద్యమం చేస్తే కేసులు పెట్టవలసిన అవసరం ఉందా? అరెస్ట్ చేయవలసిన అవసరం ఉందా? దాడి చేయవలసిన అవసరం ఉందా? చెప్పండి. మనం అందరం గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థుల యొక్క సపోర్ట్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం గురించి మాట్లాడలేదా? వాళ్ళ ఆవేశంలో ఆవేదనలో వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాలేదని ఒక బాధ మేము అర్థం చేసుకున్నాం కనుక కామ్గా ఉండి ఇప్పుడు ఉద్యోగ ప్రక్రియ స్టార్ట్ అయింది. 15,000 స్టార్ట్ అయింది, కంప్లీట్ ఇదే లాస్ట్ కాదు కదా. ఉస్మానియాలోకి వెళ్ళే ధైర్యం లేదని పొన్నం గారు సవాల్ చేస్తారు. ఎప్పుడో చెప్పండి. మా తమ్ముళ్ళు వాళ్ళకు కొంచెం బాధ ఉండొచ్చు, తెలుస్తా కదా మేము ప్రక్రియ. మేము వాళ్ళకు ఈ 15,000 ఉద్యోగాలు ఇప్పుడు ప్రారంభమైతాయి త్వరలోనే. అంటే వాళ్ళు మీద దేవి ప్రసాద్ గారు, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ విమర్శ ఏంటంటే దేవి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారికి సరెండర్ అయ్యారనేది వాళ్ళ ఆరోపణ. ఉద్యోగులు మాట్లాడుతూనే ఉన్నాం. 43% ఎవరు ఇప్పించిండ్రు ఉద్యోగులకు? మర్చిపోయి ఇప్పించినామా? వాళ్ళకి రావాల్సినటువంటి సరెండర్ కాలేదు. మున్సిపల్ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు? మున్సిపల్ ఉద్యోగులకు కలపలేదా? ఇస్తే మరి మిగతా చోట్ల ఇంకా ఎందుకు నడుస్తున్నది? తెలంగాణలో ఇస్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మున్సిపల్ ఉద్యోగులకు ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళని మీరు తప్పుదో పట్టించి వాళ్ళని అనవసరమైన ఇబ్బంది ఆర్టీసీ ఉద్యోగులకు మీరు ఇప్పించారా? అంటే మీరు ఉద్యమం చేసి గొడవలైనాకనే ఇద్దామనే ఆలోచన మీది? అదే మీ ఉద్దేశం? మీరు అడిగిన దానికంటే పర్సెంట్ ఇద్దామనే ఆలోచన? మున్సిపల్ కార్మికులు కూడా మేము ఉద్యమం చేయొద్దు, మీకు ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పారు. మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని దింపారు. మేము ఉద్యమం చేశారు, రాజకీయం అది మారిపోతుంది. అధికారం లేనప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారిని వాయించేస్తున్నారు అందరూ. ఆయన ఒకటే కాబట్టి ఆయనకి రావాల్సిన ఉద్యోగం గురించి ఎవరు స్వామి గౌడ్ గారికి అడిగినా ఫస్ట్ అదే అటువంటి హామీ కూడా నెరవేర్చకపోయాయని అడిగిన. అయిపోయింది ముందర చెప్పిండు పాపం. అది ఇప్పుడు మా దగ్గర వచ్చి ఈ కొప్పులు ఈశ్వర్ చెప్పిండు. దాని తర్వాత ఇంకో నలుగురు ఊహల్లో ఎర్రబుగలో తిరుగుతున్నాయి అవన్నీ. అంటే రస్మయ్య గారికి ఆల్రెడీ కళలు కనండి సాకారం చేస్తాం గారు చెప్పారు కదా. అట్లా ఇప్పుడు అయిపోయింది, సమయం ఉంది. 4 శ్రీనివాస్ గౌడ్ గారు పైకన్నా లోపల వారికి ఉండే బాధ వారికి ఉంది పాపం. తెలంగాణ గురించి కొట్లానే రాష్ట్రం రావాలని కానీ ఇట్లా అవుతాము చేయాలి. అదే తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక విమర్శ చేశారు. రావుల చంద్రశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే కేసీఆర్ సినిమా చూపిస్తున్నాడు, అది తప్పితే ఏం చేయట్లేదు అన్నారు. రాహుల్ మన రమణ గారు అయితే ఇంకో మా అడుగు ముందుకేసి అసలు ఇక్కడ రుణమాఫీ సరే వాయిదా చెప్పింది ఏంటి, 4 రకాల వాయిదాలు పద్ధతి రుణమాఫీ ఫలాలే జరిగింది. ఇప్పుడే మీరు క్వశ్చన్ చూసిర్రు, ఆన్సర్ వాళ్ళు చూసుకోమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అక్కడంతా మాట్లాడడానికి
గారు రమణ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. రమణ గారు ఈడ కూడా క్వశ్చన్ పెట్టి అదే విధంగా వస్తుంది. గారు మాట్లాడిన మనం తెలంగాణ పౌరులము, మనం తెలంగాణ ప్రభుత్వం గురించి ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం పని చేస్తున్నారు. బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎందుకు మీకు? అది చెప్పండి, అది చెప్పండి. మేము చేసేది అన్ని పాలమూరు ప్రాజెక్టు శాంక్షన్ చేయడం సినిమా చూపించినట్టు కనిపిస్తుంది. ఇలా ఆర్టీసీ కానీ ఉద్యోగులు కానీ 43% ఇచ్చి సినిమా చూపించినట్టు కనిపిస్తుంది. ఆసరా 1000 రూపాయలు పెంచింది కూడా సినిమా చూపించినట్టు కనిపిస్తుంది. సన్న బియ్యం పిల్లలకి ఇవ్వడము, కంట్రోల్ షాపులలో ఒకటి పాలమూరుకు మీరు శంకుస్థాపన చేయడాన్ని మేమేం తప్పు పట్టడం లేదు, కానీ మిగతా ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి. అవి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పేరు లేకపోతే మరొక దానికి ఆడుతున్నారు, కానీ ఒక్క నిమిషం 59 సెకండ్లు మీరు టైం ఇస్తారని నాకు ఒక వీడియో చూపిస్తాను. ముఖ్యమంత్రి కాకముందు నా ఉస్మానాబాద్ ఏమన్నాడు, ముఖ్యమంత్రి ఆయనకి ఏమన్నాడు, ఒక్క నిమిషం 59 సెకండ్లు చూస్తారా వీడియో చూపెడతా. అంటే టైం సరిపోదు. అంటే అప్పుడేమో నేను కుర్చీ చేసుకొని కూర్చొని చేస్తా అన్నాడు. ప్రాజెక్ట్ ఇప్పుడేమో ఎవరో ఒక రైతు అడిగితే నోరు మూసుకో, నాకు తెలుసా నీకు తెలుసా చప్ అని బెదిరిస్తున్నాడు. అట్లా మరి వీడియో చూస్తా. గోవర్ధన్ వేరే సెకండ్ ఉంది వీడియో. ఒక్క నిమిషం 59 సెకండ్ల వీడియో. 2 నిమిషాలే. 2 నిమిషాలు చెప్పారు కదా చూపించుంటే ఓకే. 2 నిమిషాలు టైం సరిపోయింది. చూపిస్తున్నాడని మీరు సినిమా అది టైం అయిపోయింది, అది సమస్య. రైట్. ఏపీలో రైతు రుణమాఫీ 70% పూర్తయిందన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 16% మంది మాత్రమే అవునంటున్నారు, 84% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా శ్రీనివాసరావు గారు, ఉద్యోగుల భర్తీ అనేది ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు మా ముఖ్యమంత్రి గారు అన్నాడు. 100% 1,00,000కి పైగానే ఉద్యోగాలు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటాయి. ఈ కమలాదన్ కమిటీ తొందరలో ఫైనల్ అవుతుంది. ఇంకోటి జిల్లా స్థాయి జోనల్ మల్టీ జోనల్ పోస్టులు కూడా బైఫర్కేషన్ కు కమిటీ వేయలేదు, మేము కొత్తగా కమిటీ వేయాలని అడిగినాం. ఇవన్నీ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ వేకెన్సీస్ బట్టి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అవుతుంది. ఇదే కాదు మా ప్రత్యేకమైన దృష్టి ఏంటంటే ప్రైవేటు ఉద్యోగాలలో కూడా మనకు కలిగించాలి. ప్రైవేట్ లో కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఒక్క నిమిషం అట్లా ఇన్ని రోజులు రాలే. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం. ఎవడద్దమతో నేను చూస్తే దాని సంగతి. వరద కాలువ పనులు అవసరమైతే మిగ్మాన్ డ్యామ్ కాడ ఉస్మానాబాద్ లో కుర్చేసుకొని కూర్చొని నేనే చేపిస్తాను. మనం చేస్తా ఉన్నా అడిగేది ఏంటంటే దయచేసి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2 లక్షలు ఇదే కాదు ప్రైవేట్ లో కూడా ప్రైవేట్ ఉద్యోగులకు ఎట్లా అవకాశాలు కలిగించాలి, ప్రైవేట్ ప్రభుత్వాలు ఖచ్చితంగా తెలంగాణ అన్ని రకాలుగా ఆదుకుంటుంది, విద్యార్థులు కూడా ఆదుకుంటుంది. ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.